హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మళ్ళీని. ఈరోజు రెసిపీ ఏంటంటే దమ్ బిర్యానీ అండి. ప్రాసెస్ అయితే ఎలా చేయాలనేది చూద్దాం రండి. ఇప్పుడైతే ఫస్ట్ నేను చికెన్ అనేది బాగా వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను నేను. 2 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కోసినవి. ఇప్పుడైతే ధనియాల పొడి, చికెన్ మసాలా, 2 స్పూన్లు మిరప్పొడి అయితే వేసుకున్నాను అనమాట. 2 స్పూన్లు మిరప్పొడి. తర్వాత నేను బిర్యానీకని తనిగా మసాలా అనేది తయారు చేసుకున్నాను. అంటే బిర్యానీకి అమ్ముతారు కదా, బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, పట్ట, దాల్చిన చెక్క, అనాస పువ్వు అదంతా కలిపి పొడి అనేది చేసుకున్నాను అనమాట నేను. ఆ పొడి కూడా ఇంకొక వీడియోలో ఎలా చేయాలనేది చూపిస్తాను. ఆ పొడి అనేది 1 స్పూన్ వేసుకున్నాను. మిరియాల పొడి కూడా కొద్దిగా వేసుకొని, ఇప్పుడైతే కొత్తమల్లి, పుదీనా అనేది కొద్దిగా వేసేసుకొని పెరుగు అయితే వేసుకున్నాను అనమాట. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తము. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్నాం కదా, అదైతే కొద్దిగా వేసుకోవాలన్నమాట. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి, నిమ్మకాయ అయితే నేను ఒక చింతపండు సైజ్ తీసుకున్నాను అనమాట. ఒక నిమ్మకాయ అలానే వేసేసాను. చాలా పుల్లగా కూడా ఉంటుంది, కానీ అలానే వేసేసాను. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తము. మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అనేది ఊరనిచ్చాలన్నమాట చికెన్ని. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ అలానే ఫ్రిడ్జ్లో నానబెట్టేశాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ చేస్తే కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది. చికెన్ అనేది బాగా ఊరుతుందనమాట మసాలాలో. ఇప్పుడైతే నేను బాగా కలిపేశాను. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్ అలానే వదిలేసాను. ఆయిల్ కూడా ముందుగానే వేసుకోవాలండి. ఒక విషయం స్కిప్ అయింది. బ్రౌన్ ఆనియన్స్ వేయించుకుంటాం కదా, ఆ ఆయిల్ అనేది పోసుకునేయాలి కలిపేటప్పుడే. అప్పుడు బాగుంటుంది. ఆయిల్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకునేసి ఇప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడైతే అన్నంది ప్రాసెస్ ఎలా చేయాలనేది చూద్దాము. బాస్మతి బియ్యం నేను ఫస్ట్ 2 గ్లాసెస్ తీసుకొని బాగా వాష్ చేసి నానబెట్టుకునేసాను అనమాట. ఇప్పుడైతే ఒక గుణంలో 2 చెంబుల నీళ్ళు అనేది 2 చెంబుల నీళ్ళు అనేది 2 చెంబుల నీళ్ళు అనేది తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, పట్ట, లవంగం, అనాస పువ్వు, రాళ్ళుప్పే వేయాలి నీళ్ళకి. అప్పుడే చాలా టేస్ట్ ఉంటుంది, అన్నంకి కొంచెం రుచి ఉంటుంది. సాల్ట్ అయితే వేయకూడదండి, రాళ్ళుప్పే వేయాలి. ఏలక్కాయ అంతా వేసి బాగా నీళ్ళు మరిగేటప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా బాస్మతి బియ్యము, దాన్ని అయితే వేసుకునేసేయాలన్నమాట. ఇప్పుడైతే చికెన్ హాఫ్ అన్ అవర్ నానిపోయింది. ఇప్పుడైతే తీసి చికెన్ కర్రీని ఫ్రై చేసుకుంటున్నాము. ఇప్పుడైతే ఆయిల్ పైకి తేలుతుంది చూసారా. ఇప్పుడు 5 నిమిషాలు బాగా తేలిన తర్వాత అన్నం తీసి 70% ఉడికిన తర్వాత ఫస్ట్ లేయర్ అనేది వేసుకోవాలన్నమాట. తర్వాత నేను ఇప్పుడైతే బాస్మతి బియ్యంలో ఉడుకుతుంది కదా, ఆ నీళ్ళు అనేది 2 చెంబులు నీళ్ళు పోసుకున్నాను. దాన్నే పోసుకోవాలి, దాంతోనే సాల్ట్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడైతే అన్నం లేయర్గా వేసుకునేసాను అనమాట. నేను అప్పుడే కర్రీ అనేది కొద్దిగా గిన్నెలో ఎత్తి పెట్టుకునేసాను. దాన్ని కర్రీ అనేది వేసేసి బ్రౌన్ ఆనియన్స్ అన్నం లేయర్గా వేసి, ఇప్పుడైతే నేను కలర్ అయితే 2 యూజ్ చేసుకున్నాను అనమాట. ఎల్లో కలరు, ఆరెంజ్ కలర్ అయితే బాగా వేసేసి, ఇప్పుడైతే ఆయిల్ 2 స్పూన్స్ ఆయిల్ అనేది వేసేసి బాగా ఒక 5 నిమిషాలు తంబు అనేది పెట్టారంటే ఆవిరిపోకుండా, గుణంలో నీళ్ళు పోసి పెట్టామంటే ఆవిరిపోకుండా బాగా తంబు అనేది పడుతుందనమాట. ఇప్పుడైతే చూడండి ఎలా వచ్చిందనేది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను, ఎలా వస్తుందేమో అనుకున్నాను. చాలా బాగా వచ్చిందనమాట. మీరు కూడా మన ఛానల్ ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.